ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అన్న దేవుని వాక్యమును చదువుకొని ప్రభువు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనసు గలవారే యుండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా ఫిలిప్పీ సంఘంలో ఒక ఇద్దరు వ్యక్తులు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళిద్దరిని పౌలు గారు చాలా స్పష్టంగా బతిలాడుకుంటున్నాడు. ఆయన అసలు ఏమైంది అక్కడ పరిస్థితి ఏంటని మనం చూస్తే, యువోదియా అని ఒక వ్యక్తి, సుంటుకేను అని ఒక వ్యక్తి, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. వీళ్ళిద్దరూ ప్రభువుని దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు, దేవుని నమ్ముకున్నారు, ఒకే సంఘంలో ఉంటున్నారు. కానీ ఆర్గ్యుమెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి అంటే, దేవునికి నచ్చినట్టుగా ఒకరు ఉంటూ మళ్ళీ దేవునికి నచ్చినట్టుగా నేను ఉంటున్నాను అనే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కానీ ఒకరికొకరు క్షమించుకొని కలిసి ఉండే ఒక విధానం అయితే అక్కడ కనబడట్లేదు అనమాట. కాబట్టి ఈ విధంగా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏక మనసు గలవారు. ఏక మనసు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గారికి ఏ విధంగా అయితే ఎటువంటి మనస్సు ఉందో ఆయనకున్న మనస్సు మీరు కలిగి ఉండండి. అప్పుడు ఏమైంది, ఆయన కలిగి ఉన్న మనసు మనం కూడా కలిగి ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆయనకున్న మనసు ఏంటి, అందరితోనే క్షమాగుణంతోనూ ప్రేమతోనూ అందరినీ కూడాను ప్రేమించే వ్యక్తి ప్రభువు అయిన యేసుక్రీస్తు. అలా ఉండడం వల్ల అందరూ కూడాను మంచిగా కలిసి ఉంటారు. ప్రభువు అయిన యేసుక్రీస్తు గారి యొక్క మనసు మనలో ఉన్నంత వరకు సాతానుకు అవకాశం ఉండదు. ఎప్పుడైతే ప్రభువు అయిన యేసుక్రీస్తు గారి యొక్క మనస్తత్వం మనలో లేకుండా ఉంటుందో అప్పుడు సాతాను యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళిద్దరి మధ్యలో ప్రభువు అయిన యేసుక్రీస్తు గారి యొక్క మనసు ఒకళ్ళలో ప్రభువు అయిన యేసుక్రీస్తు గారి యొక్క మనసు అని ఒకళ్ళు కనపడకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు గారి ముందు ఏక మనసు, ప్రభువు అయిన యేసు మనసు కలిగి లేకపోవడం జరుగుతుంది. సంఘంలో ఒక్కళ్ళే ఈ కాలంలో అలా ఉంటున్నారు. సంఘం ఒకే సంఘంలో ఉంటారు, కానీ ఒకళ్ళు ప్రభువున దేవునికి నచ్చినట్టుగా, ఒకళ్ళు దేవునికి కొద్దిగా విరోధంగా ఉంటూ, మళ్ళీ నేను ప్రభుని నమ్ముకుంటున్నా అంటారు, కానీ ఒకళ్ళు విరోధంగా ఉంటారు. క్షమాపణ గుణం ఉండదు, సమాధానం ఉండదు. కానీ తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం కలిగి మీరు ఉండాల్సిందే అనే విషయం ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రభువున యేసుక్రీస్తు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువున యేసుక్రీస్తులాగా మంచి మనసు కలిగి ఆయనలాగా ఉంటూ సమాధానంతో కలిసి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన ఇద్దరు పిల్లలను చూస్తే, యాకోబును చూడండి, ఈసావును చూడండి, వ్యతిరేకంగా ఉన్నారు, చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కానీ దేవుని పిల్లలే, కానీ తర్వాత సమాధానంతో ఒకటయ్యారు. ఆ విధంగా